అమ్మ రెడీ అవ్వమని చెప్పింది కదా, మరి రెడీ అవ్వకుండా గాల్లో చుక్కలు లెక్కేసి కేర్ ఆఫ్ అడ్రస్ కదా. తర్వాత టెన్షన్ అవ్వరేమో. ధీరజ్, నా టెన్షన్ నీకు నవ్వులాటగా ఉందా? మరి లేకపోతే ఏంటి? ఏంటి ఎంత మాట అన్నావురా? అసలు ఏ కలర్ శారీ కట్టాలి, ఏ బ్లౌజ్ మ్యాచ్ అవుతుంది, ఏ డిజైన్ కి ఏం సూట్ అవుతుంది, మాటలో చెప్పాలంటే ఆడపిల్ల శారీ సెలెక్ట్ చేసుకుని ఫైనల్ గా కట్టుకుని రెడీ అవ్వడం అంటే. ఇగో ఇవి బాగున్నాయి, తొందరగా రెడీ. టైలరింగ్ ఏమైనా చేస్తావా ఏంటి? పట్టు చావట్లేదు. అత్త, అక్క, పిలుస్తున్నావు? ఏం లేదు. సరే రెడీ అయ్యావు కదా, వెళ్దాం పద. వెళ్దాం అంటే పిల్ల మాట్లాడవేంటి? బ్లౌజ్ సోకు పట్టట్లేదు. ఈ విషయం చెప్పడం వాళ్ళు వచ్చేలా లేరు. ఎవరో ఒకళ్ళు వచ్చి హెల్ప్. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు నీ రెడీ అవడం నా చావుకు వచ్చింది. నేను సెట్ చేస్తాను. నువ్వా? పర్లేదు, తిరుగు. సూచనేమో ఇది, తెలియని దూరం తీరి తెలపని తీరా, అలవాటు లేదు గనక మది సులువుగా నమ్మదు. అచ్చు బాబోయ్, ఈ గిల్ట్ నగలు నా కాపురానికి డిప్పు. అమ్మాయి సప్పే. అచ్చు బాబోయ్, నువ్వు బాలేగున్నావే అమ్మా. నా కాపు దేవుడా, నా కాపురం ఏమవుతుందిరా భగవంతుడా. అంటే అసలు ఈ నగల గోలేంటి? అంటే ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం కదా, అందుకే లాకర్లో ఎడితే నగలు అటుకెళ్ళనా. నీ నగలు నీ ఇష్టం. అచ్చి బాబోయ్, నాకు బోల్డ్ అంత ప్రేమ, కానీ నీకు అబద్ధం చెప్తున్నాను. తప్పైనా భార్య తల్లో భర్త పూలెడితే తప్పేటి బా. ఇదిగో ఫైనాన్స్ ఆడపడుచు గారు. సరే వల్లి, నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. పెళ్ళానికి తల్లో పోలు పెడుతున్నావన్నమాట. రేపొద్దున నీ పెండు తీస్తది, జాగ్రత్త. వదినగారండి చెప్పండి మరదలుగా. హలో, నేను కూడా నా పెళ్ళైనప్పుడు ఇదే డైలాగ్ చెప్పా. ఆడించడం వెన్నతో పెట్టిన విద్యలే గాని ఇప్పుడు నేనొచ్చిన మ్యాటర్ ఏంటంటే అర్థమైందా? వదినగారండి. అయ్యో అవునండి, నగ ఇస్తావనుకోలేదు. 10 రూపాయలు ఇల్వ. అమ్మో, అది అసలుకి రోల్డ్ కోటు. దరిపెత్తే బండారు మొత్తం బయటడిపోతుంది. రావాలి బాబు, రావాలి. ఇడ్లీ వడ దోశ సాంబార్ రావాలి. ఇడ్లీ వడ దోశ సాంబారే కావాలనే ఆఫీస్లో లీవ్ ఇవ్వరని చెప్పావు కదా. అలా ఎందుకు చెప్తాను? ఆల్రెడీ మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళడం నీకు ఇష్టం లేదు, అందుకే అలా చెప్పావు. హలో సైంటిస్ట్ గారు, నీ ఫేస్ ని బట్టే అర్థమైంది. అబ్బచ్చా, అవునా? చూడు బాబు, నాకు ఇప్పటికే అనిపిస్తూ ఉంటుంది. నాన్న గట్టి చట్నీ వేసుకుని తిన్నా.
అయ్యో బాబోయ్, ఇవాళ వ్యాపారం మామూలుగా. ఇడ్లీ దోశ వడ సాంబారే. వాళ్ళమ్మ మామూలు బిల్డప్ కాదు, వాడు నడిపేలాగా మాటకి ముందు ఇడ్లీ దోశ, మాట తర్వాత సాంబార్ చట్నీ. నువ్వెన్నైనా చెప్పు సాగర్, నాకు మాత్రం వాళ్ళ ఫ్యామిలీ మీద డౌట్ ఉంది. సార్ వల్లి వాళ్ళ నాన్న. ఆ? వల్లి వాళ్ళ నాన్న ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఇడ్లీలు అమ్మడం ఏంటి? ఆయన బిగ్ ఫైనాన్షియర్ తెలుసు. రా ఆ? నర్మదా, ఇక్కడ ఉండాలి, ఎటుపోయాడు? నర్మదా, ఏం నర్మదా? నమ్మడం తర్వాత సంగతి, కనీసం ఆలోచించినైనా ఆలోచించాలి కదా. నువ్వు ఇప్పటి వరకు వాళ్ళ ఫ్యామిలీ గురించి డౌట్ పడ్డావు కదా. ఇడ్లీ అమ్మే అతనేడి? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడమ్మా, ఎటెళ్ళాడో తెలీదు. తెలిసి ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు. నర్మదా, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? మ్మ్. ఆయన్ని నేను చూశాను, నమ్మట్లేదు కదా? మ్మ్. సరే వాళ్ళ రండి. నర్మదా, ఆగు. బండారం మొత్తం బయటపడిపోద్ది. చివరికి నా పరిస్థితి కుర్తులో పడ్డ ఎలక. అమ్మడో, నేను చెప్పినట్టు నగలడో తిమ్మిని బమ్మిని చేసి అందరినీ నా సావు తెలివితే. అలాగే అమ్మా. నిరుపం పరిటాలకు బుల్లితెర శోభన్ బాబుగా మంచి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. అయితే నేటి కథనంలో ఆయన హిట్ సీన్ పడింది. విజిల్స్ పడే సీన్ అది. నిజంగా అభిమానుల మనసుల్ని నింపే సీన్ అని చెప్పాలి. అసలేం జరిగింది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. నిజానికి అటు సూపర్ మార్కెట్ బాయ్గా కార్తీక్ బాబు, పెద్దింట్లో వంటలు చేసే ఆవిడిగా మన దీపక్క పనికి కుదిరిన సంగతి తెలిసిందే. అయితే కార్తీక్ బాబుని ఆ స్థితిలో చూడలేక దీప దాసుకి కాల్ చేసి రమ్మంటుంది. దాస్ వెనకే స్వప్న, కాశీ కూడా వస్తారు. అంతా కలిసి ఏం చేయాలి అని చర్చించినప్పుడు టిఫిన్ సెంటర్ పెడతాను అని దీప అంటుంది. అయితే కార్తీక్ బాబుకు అది నచ్చదు. దీప పెళ్ళికి ముందు నువ్వు అలా కష్టపడితే కష్టపడ్డావు, కానీ ఇప్పుడు మాత్రం వద్దు, నా భార్యగా నీకెందుకు ఆ కష్టం అంటాడు. అయినా దీపా, స్వప్న వాళ్ళు కార్తీక్ మాట వినకపోయేసరికి ఈ ఆలోచనకి అక్కడే వదిలేయండి, నేను ఏదైనా మరొకటి ఆలోచిస్తాను, టిఫిన్ సెంటర్ మాత్రం వద్దు అనేసి కోపంగా వెళ్ళిపోతాడు. అయితే దీప మాత్రం తగ్గదు. బండి కొనడం, పేరు పెట్టడం అంతా ఫిక్స్ అయిపోయింది. ఇక నేటి కథనం ప్రారంభంలో దీప ఇంటి ముందు టిఫిన్ సెంటర్ పెట్టేస్తుంది. బండికి పూజ చేసి ఇంటి ముందు టిఫిన్ సెంటర్ పేరుతో బ్యానర్ కట్టిస్తుంది. దాని పేరు కార్తీక్ టిఫిన్ సెంటర్ కావడంతో శౌర్య కూడా సంబరపడిపోతుంది. టిఫిన్ సెంటర్ ప్రారంభానికి కాశీ, స్వప్న, దాస్ అంతా వస్తారు. కాంచన చాలా సంతోషంగా దీపను బ్లెస్ చేస్తుంది. అంతే మంచి జరిగింది అంటుంది. అయితే కార్తీక్ కోపంగా వెళ్ళిపోవడానికి తలుచుకుని అప్పటికప్పుడు దీప ముఖంలో నవ్వు మాయమైపోతుంది. ఇక దీప డల్ అవ్వడం గమనించిన కాశీ, స్వప్న, కాంచన అంతా అలాగో కార్తీక్ని ఒప్పించి తీసుకొస్తామంటారు. అయితే దీప వద్దు అంటుంది. ఆయన మనసుని బాధ పెట్టొద్దు అంటుంది. ఇక అప్పుడే శౌర్య అదిగో నాన్న అనగానే అటు చూస్తారు అంతా. ఇంటి నుంచి కార్తీక్ బాబు భుజాన వాటర్ టిన్ పట్టుకుని, కళ్ళ చుక్క, గళ్ళ లుంగి కట్టుకుని, మెడలో టవల్ వేసుకుని, అబ్బో కార్తీక్ బాబు ఎంట్రీ మామూలుగా ఉండదు. విజిల్స్ పడాల్సిన సీన్ అనగానే కాశీ విజిల్ వేస్తాడు. ఇక వాటర్ టిన్ని దించాక దీప తన భర్తతో మీరేంటి బాబు ఇలా వచ్చారు అంటుంది. రావాలనిపించింది దీప, దండం మీద గళ్ళ లుంగి కనిపించింది, నువ్వు కొన్న గళ్ళ చొక్క ఉంది, వేసేసుకున్నా బాగుంటుందని టవల్ వేసుకున్నా. మీరంతా ఓ శుభకార్యం మొదలు పెడితే నేను మాత్రం ఎందుకు కోపంగా ఉంటాను, అందుకే మిమ్మల్ని బాధ పెట్టకూడదని వచ్చేసాను అంటాడు కార్తీక్ నవ్వుతూ. వెంటనే కళ్ళ నిండా నీళ్లతో
థ్యాంక్స్ బాబు అంటుంది దీప. ఇక స్వప్న, దాసు, కాశీ, కాంచన, శౌర్య అంతా చాలా హ్యాపీ అవుతారు. ఇక పూజ తర్వాత టిఫిన్స్ వేస్తారు దీపతో కలిసి కార్తీక్. ఇక దీప, కార్తీక్ చేసిన వంటకాలను కాశీ, దాసు, స్వప్న, కాంచన, శౌర్య అంతా తిని సూపర్ అంటుంటారు. ఇంతలో కార్తీక్ దీపం డైరెక్టర్ కాపుగంటి రాజేంద్ర గారు ఎంట్రీ ఇచ్చి ఓ ప్లేట్ పూరి అంటాడు. మొదటి కస్టమర్ వచ్చారు, త్వరగా ఇవ్వు దీప అంటుంది కాంచన. దీప సంబరంగా ఆయనకు పూరి అందిస్తుంది. తరువాత చాలా మంది తినడానికి వస్తారు. ఇకమరుగా వచ్చిన కాపుగంటి రాజేంద్ర తినడం పూర్తి అయ్యాక దీపకు డబ్బులు ఇస్తూ టిఫిన్ సూపర్, బంగాళదుంప కూర అదిరిపోయింది అని చెప్పి మరీ వెళ్తారు. ఇక దీపతో చాలా సంతోషం నిండిపోయి కస్టమర్స్ పెడుతూ ఉంటారు, డబ్బులు ఇచ్చి వెళ్తుంటారు. ఇక గల్లా పెడుతూ ఉంటుంది. మొదటి కాశీ సంతోషంగా ఈ ఆనంద సెల్ఫీ అంటూ దీపిక్, స్వప్న కలిసి సెల్ఫీ దిగుతాడు. దాన్ని కాస్త దానికి వీళ్ళు టిఫిన్ సెంటర్ పెట్టిన సంగతి అటు జో తెలుస్తుంది. ఇక వంటలక్క పెట్టిన కార్తీక్ టిఫిన్ సెంటర్కి గిరాకీ బాగానే పెరిగింది నేటి కథనంలో. మరిన్ని వివరాల కోసం తర్వాయి భాగంలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.